ఈ ఆలోచనలన్నీ ఒక దగ్గరికి వస్తున్న క్రమం లోపలే చంద్రబాబు నాయుడుతో చర్చల వాతావరణం కల్పించాలని అనేక మంది మేధావులు మాట్లాడారు. అట్లాగే అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి కూడా ఈ కాల్పుల విరమణను చేసి మాట్లాడండి అనేది. ఆ టైంలో అమరుల బంధుమిత్రుల సంఘం కూడా, అప్పటికి అమరుల బంధుమిత్రుల సంఘం లేదు, తల్లిదండ్రులు మాత్రమే, భార్య పిల్లలు మాత్రమే, వీళ్ళంతా కలిసి ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళు 60-70 వయసులో ఉన్న ఉప్పు కృష్ణ గారు, నర్సన్న, తర్వాత సాయిబాబా తల్లి సూర్యవతమ్మ, విశాఖపట్నంకు చెందిన వాళ్ళు, అట్లాగే శ్రీకాకుళానికి చెందిన జనశక్తికి సంబంధించిన జయమ్మ కుమారన్న భార్య, ఇట్లా చాలామంది కలిపి మనకొక సంఘం ఉంటే బాగుండు శవాలను తెచ్చుకోవడానికి అనుకున్నారు.